అండి, ఇవాళ మా ఇంట్లో ఫస్ట్ అయితే నెయ్యి వేసుకుంటాను. ఇది మీకు కామన్, మీకు తెలుసు. ఇప్పుడు ఇది మాఘ పౌర్ణమిని నేను ఇవాళ ప్రసాదం చేశాను. కేసరి చాలా చాలా బాగా వచ్చింది. ఇలా నెయ్యి వేసుకుని ఇంత బాగా వచ్చిందో చూడండి. అసలు దీని కన్సిస్టెన్సీ చూస్తే మీకు తెలిసిపోతుంది ఎంత బాగా వచ్చిందో. సో అంటే దీని ప్రసాదం ఎలా ఉండాలో అలాగే ఉంది, చూసారు కదా. సో ఇలాగే చేసుకోండి. దీని రెసిపీ నేను షేర్ చేస్తున్నాను, తప్పకుండా ఇలా నెయ్యి వేసుకుని తినండి, చాలా చాలా బాగుంటుంది. దీని రెసిపీ షేర్ చేస్తున్నాను కాబట్టి కంపల్సరీ మీరు ట్రై చేయండి. చక్కగా దేవుడికి నైవేద్యం పెట్టుకోండి, అమ్మవారికి కటాక్షం ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే పెసరట్టు, నేను పెసరట్టు వేసుకున్నానండి అన్నంలో నంచుకుని తిందామని. నాకు చాలా ఇష్టం పెసరట్టుని నేను అన్నంలో నంచుకోవడం అంటే నాకు చాలా ఇష్టం. సో నేను పెసరట్టు ఇలా తినేస్తాను, చాలా చాలా బాగుంటుంది. సో మీరు కూడా తప్పకుండా ఈ మాట చేసుకున్నప్పుడు అన్నంలో నంచుకుని తినండి, చాలా 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 బాగుంటుంది. నేను మిమ్మల్ని ఊరిస్తున్నాను అనుకోండి, టెంప్ట్ చేస్తున్నాను అనుకోండి, బట్ వెరీ వెరీ టేస్టీ అన్నం పెసరట్టు అంత బాగుంటుంది. అలాగే నేను దోసకాయ టమాటో పచ్చడి చాలా చాలా బాగా వచ్చింది. ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చింది. దోసకాయ పచ్చడి చాలా చాలా బాగా చేశాను. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇంత డార్క్గాను కలుపుకొని తినండి, ఎంత బాగుంటుందో నిజంగా చెప్తున్నాను. సో పచ్చడి చాలా టేస్టీగా ఉంది. అలాగే నాకు ఇష్టమైన అన్నం పెసరట్టు, అలాగే ప్రసాదం. సో డూ ట్రై ఇట్ అండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనున్న గంట సింబల్ని కూడా టబీమని కొట్టేయండి. బాయ్ అండి.